పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు సంగిశెట్టి శ్రీనివాస్, ఈస్ట్ గోదావరి పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా వర్క్ చేస్తున్నా. ఈ ఉగాది జ్ఞాన యజ్ఞానికి అందరినీ ఆహ్వానించుకుంటూ, ఈ ఉగాది యజ్ఞానికి యావత్ భారతదేశంలో ఉన్న యావత్ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా తరలి రావాలని, మరి పిరమిడ్ ఒక వశిష్ఠ గౌతమి ఒక చాలా విశిష్టమైన కట్టడం. అది గోదావరి నది ఒడ్డున వేచి ఉంది. అది పత్రిసారి మనకి అందరికీ అందించిన అద్భుతమైన వరం. మరి ఒక పక్క వశిష్ఠ మహాముని తపస్సు చేసిన స్థలం, మరియు ఇంకొక పక్క గౌతముల వారి తపస్సు చేసిన స్థలం. ఈ స్థల పురాణం ఉన్న ఆ స్థలానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉన్న ఆ స్థలంలో శ్రీ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రం మరి నిర్మాణం జరుగుతుందండి. మరి ఆల్రెడీ ఇంకా చాలా వర్క్ జరుగుతుంది, ఇంకా చాలా వర్క్ ఉంది. అలాగే దీంట్లో భాగంగానే మరి ఉగాది ధ్యాన యజ్ఞం 6వ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించుకుంటూ, ఈ యజ్ఞాన్ని అందరూ విజయవంతం చేయాలని పేరున అందరినీ కోరుకుంటున్నామండి. మరి అలాగే అక్కడ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అటు గోదావరిలో అద్భుతమైన విహార యాత్ర ఉంది. అలాగే మరి గోదావరిలో స్థానము, అలాగే మన అద్భుతమైన పిరమిడ్లో వశిష్ఠ గౌతమి విభాగాలు, దాంట్లో కింగ్ చామర్, క్రిస్టల్ చామర్, అలాగే శ్రీచక్ర 4 విభాగాలుగా అద్భుతమైన పిరమిడ్ కట్టడం ఉంది. అలాగే మరి కిందనే మరి వసతి కానీ, ఒక మీటింగ్ హాల్ కానీ, అలాగే మనకి పిఎంసికి ప్రత్యేకించి ఒక విభాగం, ఒక ప్రత్యేకించిన రూము, అలాగే మనకి అక్కడ డార్మెంటరీ ఉంది. అన్ని విభాగాలతో అద్భుతమైన మరి ఎలగపూడి లక్ష్మణరావు గారు ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన వశిష్ఠ గౌతమి నిర్మాణం జరుగుతుందండి. యావత్ మంది పిరమిడ్ మాస్టర్ అందరూ వచ్చి ఆ వశిష్ఠ గౌతమి పిరమిడ్ని అందరూ చూసి, మనం ఆ తల్లి గోదావరి ఒడిలో కూర్చున్నట్టే ఉంటుందండి. పిరమిడ్లో కూర్చుని మనం సాధన చేసినట్లయితే అద్భుతమైన ఎనర్జీ ప్లేస్, చుట్టూ ప్రకృతి, అలాగే ఎదురుగుంటా గోదావరి, మరి ఇంకా ప్రకృతి అందాలతో గోదావరి నడి ఒడ్డున మరి అద్భుతమైన కట్టడంలో, అదే కాకుండా మనకి దగ్గరలోనే అతి పురాతనమైన గొప్ప క్షేత్రం కూడా ఉన్నాయండి. అక్కడ రాలీలో కానీ, మరి అక్కడ వాడపల్లి గ్రామంలో మరి కలియుగ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అది చాలా పేరు ప్రఖ్యాతల పురాతనమైన టెంపుల్. మరి ఈరోజు అక్కడ సాటర్డే సండే వచ్చేటప్పటికి 1,00,000 మంది పైమాటగా వస్తున్నారు అక్కడ. మరి ఈ భక్తులందరూ కూడా ఈ వశిష్ఠ గౌతమి నిర్మాణంలో కానీ, ఈ వశిష్ఠ గౌతమి దర్శించడంలో కానీ, దాంట్లో సాధన చేయడానికి కానీ అందరూ ఆహ్వానితులే. వాడపల్లి వెళ్ళే భక్తులందరూ కూడా వచ్చి శ్రీ వశిష్ఠ గౌతమి మహాశక్తి క్షేత్రాన్ని ఒక్కసారైనా వచ్చి దర్శించి, అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ వీక్షించి, ఈ ఉగాదికి 7 రోజుల కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి అందరూ రావాలని మరి వాడపల్లి వెళ్ళే గ్రామస్తులందరినీ, ఆ భక్తులందరినీ కూడా కోరుకుంటున్నామండి ఈ సందర్భంగా. మరి అలాగే అక్కడికి వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు ఉన్నాయండి. కల్చరల్ ప్రోగ్రాలు ఉన్నాయి, మరి ఆధ్యాత్మిక గురువుల సందేశాలు ఉన్నాయి, అలాగే సీనియర్ మాస్టర్స్ ఒక అనుభవ జ్ఞాన సందేశాలు ఉన్నాయి, అలాగే కల్చరల్ ప్రోగ్రాలు ఉన్నాయి, మరి పిల్లలకి ప్రత్యేకించి ఒక విభాగం కూడా ఉంది. అలాగే అన్ని రకాల సౌకర్యాలతో మరి అక్కడ యజ్ఞం జరుగుతుందండి. 7 రోజులు యజ్ఞం. మీ అందరూ సహాయ సహకారాలతో అది విజయవంతం చేయాలని మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం సార్. ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. నేను పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్నా. అలాగే కాకుండా వశిష్ఠ గౌతమి ట్రస్టీగా కూడా పనిచేస్తున్నా. ఇది ఒక అదృష్టంగా భావించి దీంట్లో వర్క్ చేస్తున్నామండి. ఇంతటి అవకాశం కల్పించిన జగద్గురువుకి, గురుదేవులు బెమ్మర్షి పితామహ పత్రి గారికి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ ఈ యజ్ఞాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి 50 మంది పిరమిడ్ మాస్టర్లని కోరుకుంటున్నాను సార్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చలో వశిష్ఠ గౌతమి, 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 చలో ఉగాది ధ్యాన మహాయజ్ఞం, 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 చలో ఉగాది ధ్యాన మహాయజ్ఞం. థ్యాంక్ యూ.